నమస్తే, వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం మాతో పాటు కాంగ్రెస్ నాయకురాలు సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మాటలకు సంబంధించి కావచ్చు, అలాగే కల్వకుంట్ల కవిత గారు నిన్న ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ నీళ్లు నిజాలకు సంబంధించి నిజాలే చెప్పాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా, మీరు అబద్ధాలు చెప్తా ఉన్నారంటూ కూడా ఆవిడ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అక్క, చెప్తాము చెప్పాలి. మరి కేసీఆర్ గారు అంటున్నారు నేను కొడితే మామూలుగా ఉండదు అంటుంది కదా. కొడితే మామూలుగా కాదు, ఫస్ట్ కట్టె లేకుండా బయటికి రమ్మన్నాడు. కొట్టుడు తర్వాత ముచ్చట. నువ్వు 3 కాళ్ళ మీద ఆధారపడ్డావు, నీకు 2 కాళ్ళే కరెక్ట్ పని చేస్తలేవు. అంతకుముందు నువ్వు అధికారం పోయిందని చెప్పేసి మంచిగా పెగ్గుల మీద పెగ్గులు వేసి తాగి కన్ను మిన్ను గానగా బోర్ల బొక్కలు పడ్డావు. ఏం కొడతావు నువ్వు? నీకు ఓపిక ఉందా? ఇప్పుడు కూర్చుంటే 4 ఉండాలి, నిలబడితే 4 ఉండాలి. నువ్వు కొడితే మామూలుగా ఉండే కొడితే బాబు. నేను ఒకటే అడుగుతున్నా, ప్రతిపక్ష హోదా నాయకుడిగా నువ్వు ఉన్నావు, అసెంబ్లీకి రాని వ్యక్తివి నువ్వు, నీకు మాట్లాడే హక్కు నీకుందా? తెలంగాణ ప్రజలారా మీరు ఇది చెప్పండి. ఇవాళ నీ తెలంగాణ రానప్పుడు అంటే సామెతలు చెప్పినావు, ఓ జోకర్ మీలాగా చెప్పినావు, నవ్వీరు ఏదో చేసిరు. ఇలా 10 సంవత్సరాలు సీఎం వినువు, ఒక మాజీ సీఎం మాట్లాడే మాటలేనా ఇవి? తుపాకీ రాముడు ఊర్లలో మాట్లాడతారు చూడు, అట్లా మాట్లాడుతున్నాడు. ఓ గౌరవప్రదంగా ఒక మాజీ సీఎం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షానికి సలహాలు సూచనలు ఇస్తూ అనుభవజ్ఞునివి, నువ్వు ఆదర్శ పురుషుని అని నిరూపించుకోవాలంటే ప్రజల పక్షాన్ని ఉండాలి. ఇష్టం వచ్చినట్టుగా జోకర్ మీలాగా మాట్లాడుకుంటా 1.5 సంవత్సరం అవుతుంది, ఇంకా వస్తా అంటే ఎప్పుడు వస్తావు? అదే అర్థం కావట్లేదు. నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకున్న సర్వేలు అంటుండు, లైకులు అంటుండు కదా ఆయన. మాకు 70 లైకులు అంటే షకీలకు కూడా వస్తాయి లైకులు, డిస్కో శాంతికి కూడా వస్తాయి లైకులు, రాఖీ సావరాత్ ఇంకా వీళ్ళందరూ ఎవరో ఉన్నారు కదా. అరే లైకుల గురించి మరి ఆయన చెప్తున్నాడు కదా, మాకు లైకులు వచ్చినాయి అంటే గాళ్ళకి వస్తాయి, నీకు వచ్చినాయి. లైకులు ఏముంది? ఎవరికైనా వస్తాయి లైకులు. ప్రజలలో పోయి కాంగ్రెస్ పార్టీ ఏంటో చూడాలి. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీయా లేకపోతే కల్వకుంట్ల ఫ్యామిలీదా? బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల ఫ్యామిలీది, కాంగ్రెస్ పార్టీ ప్రజలది. ఇవాళ ఏ హామీలు గాని ఏదొచ్చినా, ఇంద్రమ్మ ఇండ్లు గాని ఏ పథకాలు వచ్చినా ప్రజల కోసము నిర్ణయించబట్టే, ప్రజల కోసమే. ఒక్క విషయం అంటే మొన్న మీరు పెట్టిన సర్వే కూడా అఫీషియల్ అకౌంట్ లోనే కదా మీరు పెట్టింది. ఇప్పుడు ఒక్కటే తమ్ముడు, అఫీషియల్ అకౌంట్ లో పెట్టినా ఏది పట్టినా 70% రుణమాఫీ కావచ్చు, ఏదైనా ఓ 30% రాని వాళ్ళు ఉంటారు, కొంతమంది కన్ఫ్యూజింగ్ లో ఉంటారు. అలాంటప్పుడు కొన్ని రాష్ట్రంలో కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే కాంగ్రెస్ పార్టీకి అధికారం కొత్త కాదు, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అధికారంలోకి వచ్చినప్పుడు ఈ దొంగల ముఠ ఇన్ని కోట్ల అప్పు చేసిందని తెలియదు. 2.5 లక్షల కోట్లని మేము గతంలో అనుకున్నాము, ప్రచారం అప్పుడు కూడా చెప్పినాం. అసలు ఇక్కడికి వచ్చినాక గానీ 10 లక్షల కోట్ల అప్పు ఉందని తెలియదు. 10 లక్షల కోట్ల అప్పులో 7.5 లక్షల కోట్లు అప్పు పక్కన పెడితే 2.5 లక్షల కోట్లు అసలు అప్పు ఏం చేసిండు అనేది తెలియదు. కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం నింపుకుంది. ఇది కాదా అని నేను ఈ ప్రజా కోర్టులో అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని రైతులు ముందలుండి ఓటేపించి భారీ మెజార్టీతో ఇచ్చింది. నాకు లైకులు వచ్చినాయి అంటే డిస్కో శాంతికి వస్తాయి, ఇక్కడ డాన్సర్లకు వస్తాయి, చాలా మంది మన జ్యోతిష్కులు చెప్పుకునే వాళ్ళు ఉంటాయి కదా, వాళ్ళకి వస్తాయి లైకులు. ఈ మూఢనమ్మకాలు, ఈ యజ్ఞాలు, యాగాలు, సంగీతానికి చింతకాయలు రాలేవు. దేవుడు అంటే గౌరవం ఉంటుంది, యాగం చేసుకోవచ్చు, రాష్ట్రం కోసం చేసుకోవచ్చు. రాష్ట్రం మంచిగా ఉండాలి అనుకుంటే యాగాలు చేయొచ్చు. దేవుణ్ణి నేను నమ్ముతాను, మీరు నమ్మిరు, మీరు యాగం చేసినప్పుడు మేము సంతోషపడ్డాం, యజ్ఞం చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రం బాగుండాలని. తెలంగాణ రాష్ట్రం అనేది మీ కొంప ఒకటే చేయలే, దీక్షలు, ధర్నాలు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా అందరు ఉద్యోగస్తులు, చిన్నపిల్లలు అందరు కూడా, ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా పాత్ర ఉంది. అందరు కలిసి తెచ్చుకున్న తెలంగాణను ఏ రకంగా అప్లపాలు చేసిరు. మేము అన్ని సంవత్సరాల అధికారంలో ఉండి ధనిక రాష్ట్రం ఇచ్చిపోయినాం. తెలంగాణ వచ్చినాక 10 సంవత్సరాలు 10 కోట్ల అప్పు అంటే దేశ చరిత్రలోనే ఇంత దొంగల సీఎం, ఇంత దొంగ సీఎం అంటే ఎవరంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని చెప్తారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, మళ్ళీ కరెంటు కోతలు అట్లనే ఉన్నాయి, నీళ్లు రావట్లేదు, అసలు పథకాలు కూడా లేవట్లేదు కదా. ఇప్పుడు వచ్చే పథకాలని మీరు మోసం ఎవరిని చేసిరు? తెలంగాణ ప్రజలను చేసిరు. 3 అంతస్తులున్నోనికి, గవర్నమెంట్ ఎంప్లాయీకి తెల్ల రేషన్ కార్డులు ఇచ్చి, మీ బీఆర్ఎస్ లో తిరిగి ప్రచారం చేసినోనికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిరు. మీరు మోసం మీరు చేసి 40 లక్షల పెన్షన్లు ఆపిరు. ఎందుకు ఆపిరు? 7
10 సంవత్సరాల అధికారంలో ఉంటే ఒకసారి రేషన్ కార్డు ఇచ్చింది. మీరు మోసం చేయలేదా? దళితులకు 3 ఎకరాలు ఇస్తాను, మీరు మోసం చేయలేదా? తల నరుక్కుంటున్నావు, దళితులు సీఎం చేయకపోతాను, నువ్వు మోసం చేయలేదా? వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఎస్సీ నిధుల నుంచి ఇస్తా అని చెప్పినావు, దళిత బంధు వాళ్ళు ఇచ్చినావా? నువ్వు ఏం చక్కగా చేసినావు అని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీని అంటున్నావు. 10 ఏళ్లలో ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ఈ రోజు బీజేపీ గవర్నమెంట్ కూడా ఎందుకు మరి ఉన్న ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాను ఎందుకు అడగట్లేదు? ప్రతిపక్ష హోదాలను రమ్మని వారు కూడా ఎందుకు అడగ? అసలు ఇక్కడ ఒక పెద్ద జోక్ ఏంటంటే ప్రతిపక్ష వాళ్ళు ప్రతిపక్షం ఉన్నోళ్ళు ప్రధాన పక్షం వాళ్ళకు చెప్తారు గవర్నమెంట్ సీఎం ని రావాలి కలవాలి అని. ఇక్కడ పెద్దది ఏంటంటే మేము అడుగుతున్నాం ప్రతిపక్ష హోదాలో కేసీఆర్ బయటికి రావాలని. నేను వస్తా మేము రమ్మని రేవంత్ రెడ్డి గారు చెప్తుంటే మీరేమో మేము వస్తా అని మాట్లాడుతున్నారు. మీకు ఎంతసేపటికి దొంగదారిలో దొడ్డిదారిలో కాంగ్రెస్ వాళ్ళను ఒలవేసి ఏదో తీసుకుందామని మీ అంత సీన్ లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు ఓటుతోనే గెలిచిండ్రు. దొంగదారిలో దొడ్డిదారిలో రాలేదు. ఓ పార్టీ మీద గెలిచి ఓ పార్టీలకు రాలేదు. అలాంటి వారి వల్ల తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ కాలే. తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు పనుల నిమిత్తమో లేకపోతే కేసీఆర్ పట్టించుకోకపోవడము, పనుల నిమిత్తం కన్నా ఎక్కువ కేసీఆర్ ఆత్మగౌరవం అనేది ఒక మనిషికి ఇవ్వడు, ఒక స్వేచ్ఛని ఇవ్వరు. కల్వకుంట్ల ఫ్యామిలీ గతంలో ఎట్లా ఉందో గెలిచిన తర్వాత కూడా కనీసం ఎమ్మెల్యేలను కూడా దగ్గరికి తీయలేదు, భరోసా కల్పించలేదు. నేనున్నా అనేది ఒక అది కూడా ఆయన అధికారం ఉన్నప్పుడు కూడా ఇవ్వాల. ఈ రోజు వస్తున్న వార్తలు 10 మంది ఎమ్మెల్యేలు సీక్రెట్ భేటీకి సంబంధించి మంత్రులు ఎక్కువ కమిషన్ అడగడం వల్లే ఎమ్మెల్యేలు విసుకుపోయి మీటింగ్ పెట్టుకున్నారు, భేటీ అయ్యారని ఒక ఇది ఉంది. ఒక్కటే గాలి మాటలు, ఎవరో పబ్లిక్ లో లేకుండా ఊహాగానాలకి కాంగ్రెస్ పార్టీ సమాధానాలు చెప్పదు. పబ్లిక్ లోకి వచ్చి ఏ ఎమ్మెల్యే అయితే ఆ మాట చెప్తాడో అప్పుడు మేము స్పందిస్తాం. ఇప్పుడు ఇప్పుడు ఒక మంత్రి ఏడబడతాడ కూర్చొని మీటింగ్లు పెట్టుకోరు. ఒక మంచి ఉంటుంది, ఒక చెడు ఉంటుంది, మాట్లాడుకుంటాం. అసౌకర్యం కల్పించదు ప్రజలకు. కాబట్టి ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక మినిస్టరు అందరు కూర్చొని మాట్లాడితే తప్పేముంది? రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రంలో మనం అనుకున్న హామీలు దాన్ని ఏ రకంగా ప్రజలకు తీసుకెళ్ళాలి, నిజంగా కింది స్థాయికి వెళ్తున్నాయా రివ్యూ చేసుకుంటున్నారు. అంత మాత్రం దానికి ఎవడో బీఆర్ఎస్ వాడు పెట్టిన ఛానల్స్, బ్రోకర్ ఛానల్స్ కొన్ని ఉంటాయి, పేడెడ్ ఉంటాయి, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కాకుండా యూట్యూబ్ ఉంటాయి కదా, వాళ్ళు ఏదో హెడ్లైన్స్ పెట్టేసి ఏదో పబ్లిక్ లో పెట్టగానే కాదాడ. అరే ఎమ్మెల్యేలు భేటీ అయ్యిండొచ్చు, నేను కాదంటలేను. ఒక ఎమ్మెల్యే ఒక మినిస్టర్ భేటీ అవుతే అంటే వాళ్ళు జంప్ అని కాదు, రాష్ట్ర సమస్యలను పరిష్కరించవచ్చు. దాంట్లో తప్పేముంది? ప్రతిదీ భూతద్దంలో పెట్టి ప్రతిదీ టీవీలకు చెప్పాలి అంటే కొన్ని ల్యాండ్ ఆర్డర్స్ ఉంటాయి, కొన్ని అడ్డంకులు ఉంటాయి, కొన్ని మాట్లాడేది ఉంటుంది, కొన్ని మాట్లాడేది ఉంటుంది. కొంతమందికి ఇది నచ్చదు, ఇది కాకపోతే ఇట్లా వెళ్ళాలి, కొంతమంది ఇట్లా అని కదా, అందరూ ఒకలాగా ఉండలేరు కదా. ఒక పెద్దన్న పాత్ర వహించి ఒక దగ్గర కూర్చొని మాట్లాడు తప్పే ఉంది. ఇప్పుడు మా నుంచి క్లారిటీ ఇచ్చినప్పుడు మేము కూడా ఇస్తాం. వాళ్ళు ఎందుకు కూర్చున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఏ సమస్య మీద మాట్లాడుతున్నారు, సమస్య ఏంటని కూడా మీకు కూడా తెలియదు, రాష్ట్ర ప్రజలకు తెలియదు. ఏదో పేడేడు వాళ్ళు ఏదో పెట్టేస్తుంది దానికి స్పందిస్తే అది మంచి పద్ధతి కూడా కాదు, సమాజానికి కూడా మంచిది కాదు. ఒక మంచి పనికొచ్చే పని మాట్లాడదాం, సమాజంలో దాని గురించి మాట్లాడదాం. ప్రజలలో రుణమాఫీ కాకపోతే, రైతు బంధు సాయం రాకపోతే, గాంధీ భవన్ వేదిక ఉంది, ప్రజాభవన్ పెట్టినాం, ఆ ప్రజాభవన్ దగ్గరికి వెళ్దాం. ప్రజా కోర్టు ఉంది. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క ఎమ్మెల్యే గాని ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ముందుకెళ్తున్నారు. తుంగలో దొక్కే విధంగా ఇలా కేసీఆర్ గారు ప్రతిపక్ష హోదాను తుంగలో దొక్కింది. దాన్ని రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తి నిన్న అసలు తెలంగాణ ప్రజలు కూడా ఎవరు కూడా గౌరవించరు. నువ్వేదో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోను, నేనేదో ఉద్యమకారిని. ఏం ఉద్యమకారిని? నీ కొంపలు ఇవ్వడం చచ్చిండా? ఉద్యమం చేసి అట్లానే నమ్మిరు. నీ బోకర్ మాటలు, నీ బేకార్ మాటలు అన్ని నమ్మి ఓట్లేసి తెలంగాణ రాష్ట్రం రావణకాష్టం చేసి ఉన్నప్పుడు అట్లా చేసి ఓడిపోయిన తర్వాత పాము వదిలి దాక్కుంటుంది. అరే ఉద్యమము ఇగో ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ వస్తే ఎవరిని తరిమి కొడతారు అనేది ప్రజలు తెలుసుకుంటారు. మేము ఎందుకు చెప్పాలి? నువ్వు వచ్చి చూడు, మిమ్మల్ని నిలదీస్తారా మమ్మల్ని అడుగుతారా అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. నువ్వెవరు? మీరెవరు? కేసీఆర్ గారు చెప్పండి. మీరు కాదు కదా. ఇవాళ మీకు నమ్ముకున్న నాయకులు, మీ బీఆర్ఎస్ నాయకులకు భరోసా కల్పించు ముందు నువ్వు నేనున్నా అని. ఇంట్లో గెలవనోడు రచ్చ గెలుస్తాడా? ఇంట్లో గెలువు ముందు నువ్వు ఆమోదుల పోయి జరుగుతీవి. నీకు నడవనికి కూడా చేతనెత్తలేదు, కానీ నీ వయసుని గౌరవిస్తా. నేను అనేది నేను ఏలను చేస్తలేను. ఆ వయసు వచ్చినప్పుడు నా తండ్రి లాంటి వాడు
ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా వస్తారు, దాన్ని ఎవరైనా మనము గౌరవిస్తాం. కానీ మనం హోదాకు తగ్గట్టు గౌరవం తగ్గట్టు మాట్లాడితే మా లాంటి వారు కూడా గౌరవిస్తారు. నెలాఖరులో పెట్టుకోకపోతే రేపే పెట్టుకోమనండి. ఎవరు వద్దంటున్నారు? మేము వద్దని అనట్లేదు కదా, కాంగ్రెస్ పార్టీ వద్దంటుంది అన్నప్పుడు దానికి మేము సమాధానం. బయటికి మేము ఎందుకు రమ్మంటామండి? గజ్వేల్ నుంచి ఆయన ఎమ్మెల్యే, గజ్వేల్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే కేసీఆర్ గెలవలే, గజ్వేల్ ప్రజలు వేస్తే గెలిచిరు. గజ్వేల్ ప్రజలకు నువ్వు జవాబుదారి, మాకు కాదు, మీరు కూడా మాకు కాదు. మీరు ప్రతిపక్ష నాయకుడివి, 100% మేము మీకు రెస్పెక్ట్ చేస్తాం. రమ్మన్నాం, నువ్వు రాలేదు. 2 సార్లు అసెంబ్లీ ఏర్పాటు చేసినా మీరు రాలేదు. మీరు రాని వాళ్ళకి మీకు మాట్లాడాల్సిన అర్హత ఎక్కడుంది? తెలంగాణ ప్రజలారా మీరు గమనించండి. మీరు పుట్టిన కామెంట్లు కింద పెట్టంగానే సరిపోదు. నిజంగా నికాసైనోడు ఎవడైనా మెసేజ్ కామెంట్ పెడితే కరెక్ట్ ఐడితో పెట్టమనండి. వాడిని ఫేక్ పెడితే బొక్కలేస్తూ ఉంటారు. కరెక్ట్ పెడితే వాడికి సమాధానం మేము చెప్తాం. నాకున్న అందరు పుట్టుకతోనే రాజకీయ నాయకులు గారు. రాజకీయం అనేది సమస్యలను బట్టే వస్తుంటది. ఆ సమస్యలను గత పాలకం చూసినాం, ఇప్పుడు చూస్తున్నాం. దానికి దీనికి ఉంటది. ఒక పార్టీ అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కాదు, దేశంలో 28% కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఉంటది. నువ్వు అవునన్నా కాదని ఒక అభిమానం ఉంటది. నీకెంత ఓట్ బ్యాంక్ ఉంది? ఇంతకు నువ్వు తెలంగాణ రాష్ట్రం కాదు, అసలు మీద జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ, అది కూడా క్లారిటీ ఇచ్చిరా సభ పెట్టేటప్పుడు. నీకు విధి విధానాలు లేవు. నీ ఎమ్మెల్యేలు ఎవరో తెలియదు, గెలిచిన వాళ్ళు కూడా తెలియదు అనుకుంటుంది నీకు ఇప్పుడు. అలాంటిది లేకుండా నీకు చేత కానప్పుడు ప్రతిపక్ష హోదా బీసీలకు ఇవ్వండి, లేదంటే దళితునికి ఇవ్వండి. ఎట్లా మోసం చేసినావు దళితుల్ని, కాబట్టి వాళ్ళకి ఇవ్వండి. అప్పుడు మీరు మాట్లాడండి, తెలంగాణ ప్రజలు తేల్చుకుంటారు. అప్పుడు ఫామ్ హౌస్ అంటారు. అసలు ఫామ్ హౌస్ లో ఏముంది? ఇక్కడ ఉంటే మా అయితే ఏదో మేము పెంచుకునే ఏమంటారు వరో లేకపోతే ఇవే ఉంటాయి. కాంగ్రెస్ వాళ్ళు వస్తే పారబట్టుకుని తవ్వుకోవచ్చు కదా అంటున్నాయి. ఇప్పుడు పారబట్టి తవ్వుకుంటారా, ఏం చేస్తారా? కాళేశ్వరం ప్రాజెక్టులో ఎట్లా పందుకొక్కలాగా ఎట్లా దోసుకున్నారు, మిషన్ భాగీరథలు ఎట్లా దోసుకున్నారు, ఔటర్ రింగ్ రోడ్ భూములను ఎట్లా దోసుకున్నారు, శ్మశానాలను విడిచిపెట్టలేదు, నాళాలను విడిచిపెట్టలేదు, ఒక అరగజం భూమిని వదిలిపెట్టలే. తెలంగాణ రాష్ట్రంలో నీలాంటి వాడు నాలాంటి వాడు భూమి కొనుక్కుందామంటే కొనుక్కునే పరిస్థితుల్లో లేము. ఓ 100 గజాలు కొనుక్కొని ఇల్లు కట్టుకుందామంటే 100 సంవత్సరాలు బట్టేలా ఉంది. ఏం పీకినా వచ్చి నువ్వు తెలంగాణ వచ్చినాక ఇదేనా తెలంగాణ? నీళ్లు నియామకాలు, భూములు రేట్లు, ఓఎంఓ ఇండ్ల రేట్లు తగ్గుతాయి, కిరాయి రేట్లు తగ్గుతాయి అన్నావు. ఎక్కడి ఆంధ్ర పాలననే బాగుంది, ఆంధ్ర పాలన ఉన్నప్పుడే బాగుందని తెలంగాణ ప్రజలు అన్నారు. మరి నువ్వు చేసిన తప్పుకి. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీగా ప్రతి రాష్ట్రాన్ని కూడా ఆదర్శంగా తీసుకుంటూ ముందుకెళ్తుంది. సొంత లాభాల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేయదు, అధికారం కోసం అసలు చేయదు, ఓటు బ్యాంక్ కోసం అసలు చేయదు. అది కల్వకుంట్ల ఫ్యామిలీకి తప్ప ఇంకెవరికి రాదు. కల్వకుంట్ల ఒక దొంగల ముఠ. వీళ్ళ ఏమంటారు కదా, పొద్దున్న లేస్తే ఓ దిక్కు బిడ్డ, ఓ దిక్కు అల్లుడు, ఓ దిక్కు కొడుకు, పూటకో మాట పూటకుల్లోగా లప్కర్ సాపులు చెప్పినట్టు చెప్తారు. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్తూ ఒక మాట అన్నారు, నీ కొడుకు నీ అల్లుడు గేదెల్లాగా పడి తింటా ఉన్నారని ఒక మాట మాట్లాడారు. అంటే వాస్తవం కరెక్టేనా? ఇప్పుడు వాస్తవం అంటే అనొచ్చా అంటే, తెలంగాణలో నల్గొండ జిల్లా పోరాటాల గడ్డ. ఆ గడ్డ సాక్షిగా నీ కొడుకు బచ్చగాడు. ఎవరు మేధావుల దృష్టిలో, నా దృష్టిలో కాదు. నాకన్నా వయసులో పెద్దవాడు, నేను రెస్పెక్ట్ చేస్తా. కానీ ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గురించి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి సన్యాసులు బలిసిండ్రు, కొట్టుకుంటున్నారు, గడ్డాలు పెంచుకున్నారు, పెరిగినాయి అనే మాటలు మాట్లాడవచ్చా తెలంగాణ ప్రజలారా? మీరు చెప్పండి. నువ్వు అన్నప్పుడు మేము ఎందుకన్నాం? నేను మొన్న కూడా చెప్పిన, పెరిగినాయి పీక్తారా, ఏం పీకిరు అంటే రా పీక్తాం. మరి నువ్వు ఇప్పుడు వాళ్ళకి పెరిగినాయి పీకనిక నువ్వు రెడీగా ఉన్నట్టున్నావు కదా, దా పీకుదు వచ్చి. నువ్వేం మాట్లాడచ్చు? సంస్కారం లేదా మీకు? చదువుకున్నారు, బీటెక్లు చేసిరు, అమెరికాలో జాబులు చేసిరు. పీకుల గురించి ఎందుకు తెలంగాణలో? ఇప్పటికే జనాలు అలసిపోయి ఉన్నారు. మీరు మాట్లాడితేనేమో వాళ్ళది రామాయణం అన్నట్టు, నేను మాట్లాడితే బూతులు. మీరేమో మాట్లాడచ్చు, వాస్తవంగా అడ్డంగా పలిచిరు. అమెరికాకి వెళ్ళి వచ్చినప్పుడు ఎట్లు చెల్లె అన్న ఎట్లా ఉన్నారు? అడ్డంగా పలిచి పొద్దున్న లేస్తే మధ్యాహ్నానికి కవితమ్మనేమో డైమండ్లు తింటది, పొద్దుటి పూట ప్లాటినం తింటది, నైట్ పూట బంగారం తింటది. మంచిగా పంచుకున్నారు. దీనికో కలరు పెట్టుకుంటది. 30,000 1,00,000 రూపాయలు చీర కట్టుకుంటది. తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా ఒకరు కట్టుకురా చెప్పండి? మా సీతక్కు ఉంది, 200 రూపాయల చీర కట్టుకుంటుంది. ఆమె ఎప్పుడన్నా ఎగిసిపడిందా? ఎప్పుడన్నా అది చేసిందా? నేను అహంకారిని అన్నదా?
నేను ఒక ఎమ్మెల్యే అన్నదా, ఒక మినిస్టర్ అన్నదా, ఇంకెంతో మంది చాలా మంది ఉన్నారు మా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయి మీ దాంట్లో చేరిన వాళ్ళు. ఇంత అహంకారం ఎవరికైనా ఉందా? మిడిసి పార్టీది మధ్యంతర శీల అంటారు చూడు నీ బిడ్డకు. అట్లా ఏముంది నీ బిడ్డకు 10,000 కిరాయి ఇంట్లోని ఇలా 10,000 కోట్లు సంపాదించింది. నయం భూములల్లా కకృతి పడి ఏడవైన కమిషన్లకు అలవాటు పడి ఇది మీ నైజం. నిన్న కాంగ్రెస్ వాళ్ళు అడుగుతుంది కదా, నిజాలు చెప్పండి మీరు, నీళ్లు నిజాలను ఒక కార్యక్రమం అవుతుంది కదా మరి కవిత గారు. మరి ఒక్కటే చెప్తున్నా కవితకి, నేను ఒక్కటే చెప్తున్నా, నీ స్నేహితురాలు అనుకో, నీ శ్రేయోభిలాష అనుకో, నీకు నాకున్న సంబంధం అనుకో, ఒక అక్క చెల్లెల బంధం అనుకో, నీతో ఒక 6 సంవత్సరాలు జర్నీ చేసిన కాబట్టి నీ గురించి క్లియర్ గా నేను చెప్పగలుగుతా. నువ్వు అద్దెల ముందల వెయ్యి నువ్వు నిలబడితే నీ ముందు తెలంగాణలో సారాబుడ్డి మాత్రమే కనిపిస్తుంది, కళ్ళు ముంత కనిపిస్తుంది. నువ్వు తివార్ జైలుకు పోయొచ్చినావు, తిక్కలు అయిపోయినావు, తిక్కలు రాని లిక్కర్ రాని అంటారు. అసలు నీకు ఎట్లా బయటికి వెళ్ళబుద్ధి అవుతుంది? ఎట్లా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడబుద్ధి అవుతుంది? మీ అయ్య 4 పెగ్గులు వేసా కానీ బయటికి రాడు, కట్టబట్టుకుంటే కానీ బయటికి రాడు. నువ్వు కూడా తిహార్ జైలుకు పోయేసి నువ్వు కూడా మాట్లాడుతున్నావు అంటే దయ్యాలు వేదాలు మంత్రి ఇచ్చినట్టే ఉందని తెలంగాణలో మహిళల ఆత్మగౌరవం తిహార్ జైల్లో పోయి తీసుకొని పెట్టినావు. ఎవరైనా ఇప్పటి వరకు చరిత్రలో సారదండ చేసిన ఆడే ఎవరన్నా ఉన్నారా? ఒకవేళ చేస్తే లంబర్ తండాలలో నాటు సార్ అన్న కొంచెం ఆరోగ్యానికి ఏదో పండ్ల రకంగా ఏదో చేసేదో అని అంటారు, అది నాకు కూడా తెలియదు. కానీ వాళ్ళ పొట్టకుట్టి కోసం కానీ నువ్వు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గౌరమ్మని ఎత్తుకుంటే గౌరవప్రదంగా నేను గౌరవిస్తే వాళ్ళ తాళ్ళు చంపినావు, నువ్వు ఇలా పుస్తలు చంపినావు. చీప్ లిక్కర్ దందాతోని నీకు 2 పిల్లలు ఉన్నారు, ఉసురు పుడతారు తెలంగాణలో. ఇప్పటికే మీ కుటుంబానికి అమరవీరుల వాళ్ళ త్యాగాలు చేసిరు, వాళ్ళ ఉసురు ముట్టే మీరు సర్వనాశనం అయిపోయారు. మీరు ఇంకా అధికారంలో వస్తారని మీరు అనుకుంటున్నారా? మీకు ఓటేయడం అనేది వేస్తే ఏమంటారు కదా, మీకు ఓటేసేంత అది ఒక నోటాకేసినా బాగుంటుందని తెలంగాణ ప్రజలు అనుకుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని చెప్పి ఈరోజు తెలంగాణలో భారీ మెజార్టీతోని ప్రతి ఎమ్మెల్యేని గెలిపించి అధికారం ఇచ్చారు. ఇవాళ తెలంగాణ ప్రజలను విస్మరించి మాట్లాడిరనుకోండి, ఆకాశం మీద ఊంచిత మీ మీద పడ్డట్టు అని చెప్పేసి ఈ వేదిక నుంచి నేను మాట్లాడుతున్నా. నిన్న కేసీఆర్ గారు మాట్లాడిన మాటలో ఒకటి శాంపుల్ కిందమ్మా. ఏమన్నాడు? పోలింగ్ నిన్న 2 పెగ్గులు కాదు 4 పెగ్గులు వేసినట్టుండు, అందుకని రింగ 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 అనుకుంటా మాట్లాడిండు. మరి గిది ఎందుకో ఓడిపోయినాక ఎందుకో వచ్చి ప్రజల ముందు ప్రెస్ మీట్ పెట్టలేదు? సిగ్గు లేకుండా నీ గారడి మాటలు ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నావు కేసీఆర్ గారు? ఇంకా నీ మాటలు ఎవడన్నా నమ్ముతాడా? నీ ఇల్లు నువ్వు నీ ఇంట్లో చక్కదిద్దుకో, ఫస్ట్ నీ బిడ్డను అదుపులో పెట్టుకో. మళ్ళా కరెంట్ కోతలు మోపోయింది, వెనకాలానికి ఏకైతే అవుతుందో మార్చి ఏప్రిల్ ఏమవుతుందో, ఇంకా కరెంటు కోతలు మోపోయి మంచి సరిగొత్తలు అడిగే నాతులు లేదు. ఎవడన్నా గట్టిగా నిలబెట్టి సిల్ల తీసినట్టు వారికి పోలీసు నిలబట్టేయడం. అసలు కేసీఆర్ నీకు సిగ్గుందా? అసెంబ్లీకి రా, 4 గోడల మధ్యలో ప్రెస్ మీట్ పెట్టడం కాదు, ఈ మాటలు అసెంబ్లీలో వచ్చి మాట్లాడు, అప్పుడు నేను ఒప్పుకుంటా. నేను ఒక అధికార ప్రతినిధిగా ఇవాళ కాంగ్రెస్ పార్టీని అంటే 100% నాకు కూడా బాధ వేస్తుంది. నేను ఒక కార్యకర్తగా కష్టపడి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవాళ ఫామ్ హౌస్ లో కూర్చొని కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నావంటే నిజంగా నీకాసైనోడు అయితే, నీకు నిజంగా తెలంగాణ వాది అయితే అసెంబ్లీకి వచ్చి దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీలో మాట్లాడు. అప్పుడు నిన్ను తెలంగాణ ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారో చూద్దాం. ఫస్ట్ దమ్ము ధైర్యంతో నువ్వు అసెంబ్లీకి రా. 4 గోడల మధ్యలో ఓడి పెట్టుకుంటే దొంగలు పెట్టుకుంటారు. బాజాతగా నీకు తెలంగాణ ప్రజలు ప్రతిపక్ష హోదా నాయకుడు అని ఇచ్చారు. ఆ వేదిక నిచ్చిపెట్టి దొడ్డిదారుల వేడోడికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మీలాగా 80,000 కోట్లు దొంగలు కరెంటు నమ్ముకొని 13 రూపాయల యూనిట్ లెక్కన చేసిరు. మేము 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. పోయి ఊర్లలో చూడు, మీ కళ్ళు దొబ్బితే మీ వాళ్ళని పంపించి ఎంక్వైరీ చేసుకోండి. మీ సన్యాసులు గెలిచిన వాళ్ళందరూ నీ ఫామ్ హౌస్ చుట్టూ తిరుగుతుంటే నువ్వు టైం ఇస్తలేవు.
పాపం నీ కొడుకో దిక్కు నీ బిడ్డో దిక్కు, ఇంకా నీ బిడ్డది అయిపోతాం, ఇంకా 2-3 నెలలు ఉందా, అయిపోయిందా, ఇంకో 2 నెలలు నట్టుంది. ఏం పొడిచింది ఒక మాట చెప్పు. వీళ్ళనా కుక్కలు కూడా దేకవు. లాస్ట్ కు చూడండి మీరు, వీళ్ళ గురించి మాట్లాడడం వేస్ట్, ఆ లిక్కరమ్మ గురించి మాట్లాడడం వేస్ట్. కేరళలో కూడా నిన్న ఒకటి కేసు నమోదు అయ్యింది. తెలంగాణ కాదు మొత్తం దేశంలోనే లిక్కర్ రాని అవార్డు ఇస్తారు. 2025లో ఓ అవార్డు ఇవ్వాలి. అరే ఇప్పుడు పొగలే, ఇప్పుడు నిప్పులేంది పొగ ఎందుకు వస్తుంది? దేశంలో కేసీఆర్ బిడ్డ ఒకతే ఉందా? ఈమె మీద ఎందుకు వస్తుంది? తెలంగాణలో ఆత్మగౌరవంతో బతికే మహిళలందరినీ ఆత్మాభిమానం దెబ్బతీసింది. ఇంకెక్కడదమ్మా మాట్లాడడానికి? మహిళలందరూ ఏకం కావాలి. బీఆర్ఎస్ పట్ల మహిళలు ఉన్నారు, వాళ్ళే చెవులు కొరుక్కుంటున్నారు. ఏదో ఇక వాళ్ళ లాభాల కోసం ఒకరిద్దరు ఉంటారు కదా, నేను హైలైట్ కావాలన్నా ఆడ వచ్చి మాట్లాడతారు తప్ప లిక్కర్ దందా చేయలేదు అని చెప్పేసి ప్రతి ఆడ వచ్చి చెప్పాలి. మరి ఆడ ఆరోపణలు వచ్చినాయి, మేము కూడా అదే చెప్తున్నాం. నిరూపించుకోవాలి, అది ప్రజలు నిరూపించుకోవాలి. నువ్వు ఎమ్మెల్యేగా నిలబడాలి, నేను ఆశీర్వదించాలి. మీ పార్టీకి ఎమ్మెల్యే ఎలక్షన్లోనే కరగాల్చి వాత పెట్టిరు, ఎంపీ ఎలక్షన్ లో డిపాజిటే లేదు. ఇంకా మీరు ఏం పీకుదామని బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నారు? క్లారిటీతో రండి, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఈ లక్కోరు మాటలు లంగ మాటలు ఆపండి. ఆపి మీరు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మీకు ఆ కొవ్వని తగ్గించుకోండి. అహంకారం తగ్గితే అన్ని ప్రజా సమస్యలు కనిపిస్తాయి.